హలో గైస్, దిస్ ఈస్ జశ్వంత్ నాటి. సో ఇవాళ బిగినర్ సిరీస్ డే 3. సో ఇవాళ బిగినర్స్కి బ్యాక్ వర్కౌట్ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తా. లెట్స్ గో. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్స్ అనేది చేసుకోవాలి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఈ లాట్ పుల్ డౌన్ అనేది బిగినర్ చేసే మిస్టేక్. సో సీట్ మీద దూరంగా బ్యాక్కి కూర్చుంటారు. సో లెగ్స్ కాడ ఉన్న హ్యాండిల్ని అయితే చూసుకోరు. సో ఎలా పడితే అలా కొట్టేస్తారు. కానీ లెగ్స్కి అనేది ఫిక్స్గా ఉండాలి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా వెయిట్స్ లేపడం కానీ జరిగితే మీ లెగ్ అనేది సపోర్టెడ్గా ఉంటుంది. ఇంకోటి, మీ బాడీని అనేది ఇలా ఊపేస్తుంటారు మొత్తం. సో బాడీని అనేది లూపొద్దు, స్లోగా చేయాలి. ఇలా చేస్తే లాట్స్ మీద అనేది పడదు. సో ఫస్ట్ అయితే మీ సీటెడ్ హ్యాండిల్ అయితే చూసుకోవాలి. సో అది మీ లెగ్స్కి అనేది అడ్జస్ట్ చేసుకొని వర్కౌట్ అనేది స్టార్ట్ చేయాలి. వైడ్ గ్రిప్ పట్టుకొని సో కూర్చొని సో స్లోగా మీరు ముంగటికి జరిగి స్లోగా మీ చెస్ట్ వరకు తీసుకురావాలి. అలాగే స్లోగా మళ్ళీ పెట్టాలి. ఇలా చేస్తే కంప్లీట్లీ మీ లాట్స్ మీద అనేది వెయిట్ పడుతుంది. 4 sets 15 reps. సెకండ్ వేరియేషన్ వచ్చి వైడ్ ఓవర్ హెడ్ గ్రిప్. ఈ వేరియేషన్లో బ్యాక్ అనేది మొత్తం బెండ్ చేయొద్దు, ఓవరాల్గా ముంగటికి వెళ్ళొద్దు. ఎందుకంటే వెయిట్ అనేది మొత్తం బ్యాక్ బోన్ మీద పడుతుంది, మజిల్ మీద అయితే పడదు. ఫస్ట్ గ్రిప్ అనేది కొంచెం హ్యాండిల్కి దూరంగా పట్టుకోవాలి. మీ బ్యాక్ అనేది స్టిఫ్గా పెట్టి చెస్ట్ అనేది ముంగటికి లేపి హ్యాండిల్తో మీరు కొంచెం ముంగటికి పోయి మళ్ళీ బ్యాక్ రావాలి. మళ్ళీ కొంచెం ముంగటికి వెళ్ళి మళ్ళీ బ్యాక్. ఇది వచ్చేసి మీకు అప్పర్ మజిల్ అండ్ ట్రాప్స్కి పడుతుంది. ఇది 4 sets 15 reps. థర్డ్ వేరియేషన్ వచ్చేసి సిట్టెడ్ కేబుల్ రో. ఈ వేరియేషన్లో కూడా బిగినర్స్ అనేది బ్యాక్ బోన్ అనేది స్టిఫ్గా పెట్టారు, మొత్తం బెండ్ చేసి ముంగటికి మొత్తం వెళ్ళిపోయి మళ్ళీ బ్యాక్ వస్తారు. ఇట్లా స్పీడ్గా చేస్తారు. సో ఇలా చేయడం వల్ల మీకు బ్యాక్ బోన్ అనేది ఇన్వాల్వ్ అయ్యి పెయిన్ అనేది వస్తుంది. సో వీ బార్ని అయితే ఇలా పట్టుకొని స్లోగా స్టమక్ కాడికి తీసుకొచ్చి మళ్ళీ పెట్టాలి. స్లోగా మీరు లైట్గా అనేది కొంచెం ముంగటికి వెళ్ళాలి. సో ఇలా చేయడం వల్ల మిడిల్ బ్యాక్ ఇంకా లాట్స్ అనేది పడుతుంది. ఇది 4 sets 15 reps. సో ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి లోవర్ బ్యాక్. మీరు ఇలా నిలబడి బ్యాక్ అనేది బెండ్ చేసి బార్బుల్ అనేది నీస్ కాడికి వెళ్ళి స్టమక్ కాడికి తీసుకోవాలి. ఇలా స్లోగా కొట్టాలి. స్లోగా కొడితే మీ లోవర్ బ్యాక్ అనేది పడుతుంది. ఇది 4 sets 15 reps. సో నేను చూపించిన 4 వేరియేషన్స్ అయితే పక్కా చేయండి, మీ బ్యాక్ అనేది బాగా బిల్డ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను వచ్చేసి బైసెప్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. సో మరిన్ని వీడియోస్ కావాలంటే మన అకౌంట్ని ఫాలో అవుతుంది.